అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. ఇది బహిర్గతమే, బహిరంగ రహస్యమే, అందరికీ తెలిసిన విషయమే. అయితే అవి ఏ స్థాయిలో ఉన్నాయి? ఆ స్థాయి పెరుగుతుందా తగ్గుతుందా? సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు, సొంత అన్నదమ్ముల మధ్య కావచ్చు, లేదా అన్నా చెల్లెల మధ్య, ఎవరి మధ్య విభేదాలు వచ్చినా తాత్కాలికమే ఉండాలి, శాశ్వతంగా ఉండకూడదు. తాత్కాలికంగానే ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి కూర్చొని మాట్లాడుకునేలా ఉండాలి. అవి ఎంత పెద్ద వివాదాలైనా. ఎందుకంటే ఎంతకాలం ఉంటామండి మనం? మ్యాక్సిమం ఒక మనిషి పుట్టిన తర్వాత సగటు ఆయుర్దాయం ఎంత? ఇప్పటికి ఎంత బతికాము? ఇంకా ఎంతకాలం బతుకుతాం? ఇంకా మనస్పర్ధలతో, ఆస్తుల కోసమో లేదంటే రాజకీయం కోసమో ఇలా సొంత వాళ్ళతో, తోబుట్టువులతో గొడవ పెట్టుకొని ఎంతకాలం ఉండగలం? ఎవరైనా అదే ఆలోచించాలి. అంతిమంగా ఒక దశకు వచ్చేసరికి వైరాగ్యం, నైరాశ్యం. అరే నేను నిన్నాళ్ళు ఉన్నాను, ఏం సాధించాను? నా తోబుట్టువుని కూడా దూరం చేసుకున్నాను, నా తోడబుట్టిన వాడు కూడా నాకు పక్కన లేడే అని అనిపిస్తుంది. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ పెయిన్ఫుల్ ఎవరికి రాకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చిన్నపిల్లలకు చెప్పినట్టు, ఎవరికి మీరు హెడ్డింగ్ చూస్తే అర్థమైంది. షర్మిల గారికి సర్జరీ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ పలకరించలేదు, పరామర్శించలేదు, ట్వీట్ కూడా వేయలేదు. అంత కాకుండా పోయారా? అంత శత్రువు అయిపోయారా? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు వచ్చినప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తారే, పుట్టినరోజు విషెస్ చెప్తారే. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికైనా విషెస్ చెప్తుంటారే కొన్ని సందర్భాల్లో. మరి తన సొంత సోదరి తన ఎందుకని విషెస్ కూడా చెప్పలేదు? అట్లీస్ట్ ఒక ట్వీట్ అయినా చేయొచ్చుగా, త్వరగా రికవర్ అవ్వాలని. అంత కాకుండా పోయారా? సో ఇది ఏం సూచిస్తుందంటే, వైఎస్ ఫ్యామిలీ అభిమానుల్లో ఓకే, మీరు రాజకీయంగా విభేదించారు. చాలా కుటుంబాల్లో అది ఉంటుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోనే వారి సోదరు రామ్మూర్తి నాయుడు గారు విభేదించారు రాజకీయంగా. అండ్ కేసీఆర్ ఫ్యామిలీలోనే కవిత బయటకు వచ్చేసి విభేదించారు. చాలా ఫ్యామిలీస్లో జరిగాయి. సొంత అన్నదమ్ములు వేరువేరుగా ఉంటారు, కుటుంబాల్లో రాజకీయ విభేదాలు ఉంటాయి. కానీ అవి ఏ దశ వరకు ఉండాలి? పర్సనల్స్ జోలికి వెళ్ళకూడదు, పర్సనల్గా ఇంత శత్రుత్వం ఉండకూడదు. కానీ ఎందుకో షర్మిల గారు ఆపరేషన్ చేయించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ట్వీట్ వేయకపోవడం, కనీసం ఒక పరామర్శ లేకపోవడం, ఒక ఫోన్ లేకపోవడం, సాక్షిలో ఒక వార్త లేకపోవడం, బాగా అంటే ఎంత కక్ష కట్టారా? ఎవరు వాళ్ళని ఇదంతా? ఎవరి కోసం ఇదంతా? అది వైఎస్ అభిమానుల్లో, వైఎస్ఆర్సీపీ అభిమానుల్లోనే కలుగుతున్న ప్రశ్న. షర్మిల గారు పోనీ చంద్రబాబు గారితో ఏది రాజీ పడ్డారు, టీడీపీతో జతకట్టారు, టీడీపీ కోసం పనిచేశారు, అందుకే మేము అలా ట్వీట్లు వేయం దూరం చేసామంటారా? మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వేశారు? ఆ టీడీపీ అధినేతకే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారే, టీడీపీతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ గారికే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారే, అంతకన్నా శత్రువు అయిపోయారా షర్మిల గారు అనేది సగటు వైఎస్ ఫ్యామిలీ అభిమాని ప్రశ్న. సమాధానం లేని ప్రశ్న. ఇంకెంతకాలం ఉంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే తగ్గాలి. ఎందుకంటే ఆయన ఆ ఇంటి పెద్ద. ఇప్పుడు ఆయన ఆ ఇంటికి అన్నయ్య. సరే, తప్పు ఎవరి వైపు ఉన్నాయి, తగ్గి రెండు మాటలు మాట్లాడితే తప్పే ఉంది. ఇది వైఎస్ ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు అనుకుంటున్న మాటలు. అంటే ఇక్కడ దానివల్ల నష్టపోయేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి. షర్మిల గారిని దూరం చేశారు. షర్మిల గారు 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు 1000 కిలోమీటర్లు తిరగలేదా? అండ్ 2019 ఎన్నికలకు ముందు ప్రచారం చేయలేదా? తన అన్న కోసం నిలబడ్డారు కదా, తన అన్న కోసం కష్టపడ్డారు కదా, తన పార్టీ కోసం నిలబడ్డారు కదా. సో అటువంటి ఆమెను ఇప్పుడు అంత దూరం చేయాల్సిన అవసరం ఏముంది? అదే ఇక్కడ ప్రశ్న. సరే, మీ మధ్య కుటుంబ తగాదాలు ఉండని, వారి మధ్య ఆస్తి తగాదాలు ఉండని, ఏదైనా ఉండని, కానీ ఇంత వైరుధ్యం పనికిరాదు, ఇంత శత్రుత్వం పనికిరాదు. విపరీతమైన విమర్శలు వస్తున్నాయి, విపరీతంగా జనం టార్గెట్ చేస్తున్నారు. న్యూట్రల్ వర్గాలు, మహిళలు యాక్సెప్ట్ చేయరు ఇటువంటి రిలేషన్స్. అండ్ న్యూట్రల్ వర్గాలు, తటస్థులు యాక్సెప్ట్ చేయరు. అండ్ వైఎస్ ఫ్యామిలీ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కరుడుగట్టిన అభిమానులు కూడా ఇటువంటిది యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అమ్మాయికి సర్జరీ జరిగింది కాబట్టి అందరూ పరామర్శిస్తున్నారు, తలో మాట సాయం చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత తను నిర్వర్తించాల్సింది. కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతుంది.